హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B డిఫరెన్షియేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ x పవర్ y ఈక్వల్ టు y పవర్ x, దెన్ షో దట్ dy బై dx ఈక్వల్ టు y ఇంటూ x log y మైనస్ y బై x ఇంటూ y log x మైనస్ x. సో ఇక్కడ సొల్యూషన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, గివెన్ దట్ x పవర్ y ఈక్వల్ టు y పవర్ x వాళ్ళు ఇచ్చారు. సో మనని ఈ టర్మ్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ముందు అప్లై log ఆన్ బోత్ సైడ్స్ log అప్లై చేస్తున్నాము. log x పవర్ y ఈక్వల్ టు log y పవర్ x. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, log a పవర్ n ఈక్వల్ టు n log a. సో ఇక్కడ y log x, ఓకే, ఇక్కడ x log y. ఓకే, సో ఇప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x on both sides ఏమొద్దు, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి రెండు సైడ్లు డిఫరెన్షియేషన్ చేస్తున్నా. సో dy బై dx ఆఫ్ y log x ఈక్వల్ టు dy బై dx ఆఫ్ x log y. ఓకే, డన్. ఇప్పుడు ఈ టర్మ్ ఏ ఫార్మాట్లో ఉందంటే u, ఇక్కడ v. సో డెరివేషన్లో uv ఫార్ములా ఏంటంటే u ఇంటూ dy బై dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dy బై dx ఆఫ్ u. సో ఇప్పుడు ముందుగా u ఇంటూ dy బై dx ఆఫ్ v అంటే log x ప్లస్ v log x ఇంటూ dy బై dx ఆఫ్ u y ఈక్వల్ టు u x into dy by dx of v log y plus v log y into dy by dx of u x. ఓకే, డన్. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో y ఇంటూ dy by dx of log x ఏంటంటే 1/x. అలాగే ఇక్కడ ఇన్నర్ టర్మ్ డెరివేషన్ చేస్తే x కాబట్టి dy by dx ఆఫ్ x చేస్తే మనకు 1 వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం రాస్తలేను. అలాగే dy by dx ఇక్కడ log x ప్లస్ log x, ఇక్కడ dy by dx ఆఫ్ y, ఇక్కడ టర్మ్ x తో డెరివేషన్ చేసేటప్పుడు ఇక్కడ y టర్మ్ ఉంది కాబట్టి సో యాస్టీస్గా dy by dx రాసిస్తున్నా. అలాగే ఇక్కడ x dy by dx ఆఫ్ log y కాబట్టి ఫస్ట్ పవర్ ఇప్పుడు ఈ టర్మ్ డెరివేషన్ చేస్తున్నా. సో dy by dx ఆఫ్ log y అంటే 1/y. ఇన్నర్ టర్మ్ డెరివేషన్ చేస్తే dy by dx ఆఫ్ y కాబట్టి యాస్టీస్గా dy by dx రాస్తున్నా. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో log y dy by dx ఆఫ్ x కాబట్టి 1. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో y by x ప్లస్ log x dy by dx equal to x by y dy by dx plus log y. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ రబ్ చేస్తున్నాను. రబ్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తున్నా, ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నా. సో y by x లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చే టర్మ్ ఏంటంటే log y, ప్లస్ ఉన్న టర్మ్ కాస్త మైనస్ అవుతుంది. log y ఈక్వల్ టు x by y dy by dx. డన్. అలాగే ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నా, మైనస్ log x dy by dx. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నా, y మైనస్ x log y బై x. అలాగే ఇక్కడ dy by dx ని కామన్ రాస్తున్నా.
సో ఎక్స్ బై వై మైనస్ లాగ్ ఎక్స్. ఓకే డన్. ఇప్పుడు y మైనస్ ఎక్స్ లాగ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్, అలాగే ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ బై వై. ఇక్కడ కూడా ఎల్సిఎం చేసినాం, వైతో వీటికి మల్టిప్లై చేసి ఓవరాల్గా వై డినామినేటర్లో రాసేసినాం. ఓకే ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ పంపించేస్తున్నాం. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి డివిజన్లో వచ్చేస్తుంది, అది కూడా డినామినేటర్కి వచ్చేస్తుంది. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు ముందు ఈ టర్మ్ వై మైనస్ ఎక్స్ లాగ్ వై బై ఎక్స్ హోల్ బై ఈ టర్మ్ని ఇటు సైడ్ వర్క్ వస్తున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ బై వై. ఓకే ఇప్పుడు నెక్స్ట్ టర్మ్లో ఏంటంటే డివై బై డిఎక్స్. ఇప్పుడు ఈ టర్మ్ని మనము వై మైనస్ ఎక్స్ లాగ్ వై బై వై ఎక్స్ బై ఎక్స్ ఇంటూ ఈ టర్మ్ని వై బై ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఈ టర్మ్ని కాస్త మళ్ళీ న్యూమరేటర్లో రాసిన కాబట్టి వై బై ఎక్స్ అయింది, వై బై ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ అయింది. సో ఈ టర్మ్ని వీటితో మల్టిప్లై చేస్తే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ వై మైనస్ ఎక్స్ లాగ్ వై బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్. ఓకే ఇప్పుడు ఈ టర్మ్లో నుంచి నేను మైనస్ని కామన్ తీసిన, మైనస్ని కామన్ తీస్తే వై ఇంటూ మైనస్ కామన్ తీస్తే ఎక్స్ లాగ్ వై మైనస్ కామన్ తీసి ముందు రాస్తున్నా లాగ్ వైని ఎక్స్ లాగ్ వై మైనస్ వై బై మళ్ళీ ఇందులో నుంచి కూడా మైనస్ కామన్ తీస్తున్నా ఎక్స్ ఇంటూ వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఈ టర్మ్ ఈ మైనస్ని మళ్ళీ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ లాగ్ వై, అలాగే ఈ మైనస్ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై, అలాగే ఇక్కడ కూడా మైనస్ ఇన్నర్గా మల్టిప్లై చేస్తే మైనస్ వై లాగ్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్. ఓకే సో ఇప్పుడు ఈ మైనస్ మైనస్ కాస్త క్యాన్సిల్ అయిపోతుంది. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వై ఇంటూ ఎక్స్ లాగ్ వై మైనస్ వై బై ఎక్స్ ఇంటూ వై లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఓకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.